హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాన్వి బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి టెడ్డీ బేర్ని ఎలా ఈజీగా వాష్ చేసుకోవాలో చూద్దామండి. సో ముందుగా కాటన్, అందులో ఉన్న కాటన్ ఉంటుంది కదా అండి, అదంతా మనము సపరేట్ చేసుకోవాలి. సో లెగ్స్ దగ్గర, ఫేస్ దగ్గర, సో అవన్నీ తీసి మనము కాటన్ అనేది ఒక టబ్లో కానీ లేకపోతే ఒక బ్యాగ్లో కానీ పెట్టుకోవాలండి, సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం సెపరేట్ చేసుకున్నాక ఒక టబ్‌లో వాటర్ తీసుకొని, అందులో సర్ఫ్ ఉంటే సర్ఫ్ కానీ, లేకపోతే లిక్విడ్ గానీ తీసుకోవాలండి. తీసుకొని నేనైతే షాంపూ యాడ్ చేశా అండి. మీకు ఇష్టమైన షాంపూ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనము ఏదైతే ఇప్పుడు తీసి పెట్టుకున్న టెడ్డీ బేర్‌ది క్లాత్ ఉంటుందో, సో, అది మనము ఒక 10 మినిట్స్ సోక్ చేయాలండి, నానబెట్టాలి. సో, ఆఫ్టర్ నానబెట్టిన తర్వాత మనం ఇప్పుడు వాషింగ్ మిషన్‌లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది మనం నేనైతే వూల్ ఆప్షన్‌లో పెట్టానండి. సో, ఇంకా మనము ఎక్కువ పెడితే మళ్ళీ క్లాత్ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదండి. సో, అందుకోసమే నేను వూల్ ఆప్షన్‌లో పెట్టాను. ఇప్పుడు మొత్తం అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎంత బాగా క్లీన్ చేసిందో. సో, ఆఫ్టర్ ఇలా డ్రై చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న ఇప్పుడు కాటన్ ఉంది కదా అండి. సో, డ్రై అయిన ఈ టెడ్డీ బేర్ క్లాత్‌లోకి ఇప్పుడు మళ్ళీ మనము ముందు హ్యాండ్స్‌లోకి, లెగ్స్‌లోకి మనము సరిపడగా పెట్టుకోవాలండి కాటన్ అనేది. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా పెట్టాలి. హెడ్‌లో కూడా మనము దానికి సరిపడా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, పెట్టుకున్న తర్వాత టెడ్డీ బేర్ ఎంత కొత్తదిలా కనిపిస్తుందో, అప్పుడే కొన్న టెడ్డీ బేర్‌లా కనిపిస్తుంది కదా అండి. సో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.